నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయం. బీజేపీకి ఎక్కడ ఓట్ బ్యాంక్ లేదంటారు. బీజేపీ అధికారంలోకి రాదంటారు. బీజేపీని పట్టించుకోకర్లేదంటారు కాంగ్రెస్, బీఆర్ఎస్. కానీ లోపల ఒక రకమైన భయం. అందుకే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా బీజేపీని విమర్శిస్తూనే ఉంటారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటాయి. ఏ రకంగా అయినా బీజేపీని మధ్యలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు ఇరు పార్టీలు. దేశంలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ చూశాక ఎప్పటికైనా బీజేపీ తెలంగాణలో కూడా ఒక థ్రెట్ అనేది వాళ్ళిద్దరికీ, ఆ రెండు పార్టీలకి తెలుసు. అవకాశం వచ్చినప్పుడు కేంద్ర నాయకుల్ని, తెలంగాణ ఎంపీల్ని వివాదాల్లోకి లాగుతూ ఉంటారు. వేలెత్తి చూస్తే లేదా లోపలికి డీప్గా వెళ్తే ఆ వాళ్ళ తప్పు ఉండదు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీది కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీది కానీ తప్పులు ఉంటూ ఉంటాయి. అవి కప్పిపుచ్చుకుంటానికే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల మీద లేదా కేంద్ర మంత్రుల మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మోడీ, ట్రంప్ కాంప్రమైజు ఇవన్నీ అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం కానీ తెలంగాణలో ఒక రోడ్డుకి ట్రంప్ పేరు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళ ఒక విషయం మీద మెట్రోకి సంబంధించి గందరగోళం ఏంటి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ ఏం చేశాడు? ప్రస్తుతం రేవంత్ రెడ్డి చాలా హడావిడి చేసేస్తున్నాడు. కిషన్ రెడ్డి అన్యాయం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మాకు నిధులు ఇవ్వట్లేదు. సేమ్ స్లోగను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మనం ఇందాక చెప్పినట్టుగా డీప్గా లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు తప్పు అనేది పూర్తిగా తెలుస్తుంది. హైదరాబాద్ మెట్రో గందరగోళం ఇది పూర్తిగా రాజకీయ స్వార్థం, విఫలమైన హామీల కథ. మనం చూస్తే భ్రమలు, వాస్తవాలు అసలు ఏంటి అని చూస్తే కనుక మనం హైదరాబాద్లో ఉంటున్నట్లయితే భారతదేశపు తదుపరి గ్లోబల్ మెగా సిటీ, దీనిలో జీవిస్తున్నామని నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము. మన టెక్ కారిడార్స్, ఐటీ కారిడార్స్ కానీ, దూసుకుపోతున్న రియల్ ఎస్టేటు మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వీటి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు హైదరాబాదీలందరూ కూడా. కానీ ఈ పీక్ అవర్స్లో, అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో రోడ్లపైకి వస్తే ఆ భ్రమలన్నీ కూడా ఒక్కసారి పటాపంచలైపోతాయి. ఏదైనా ఒక అంతర్జాతీయ నగరానికి ప్రజా రవాణా వ్యవస్థ ప్రాణధార. కానీ హైదరాబాదు యొక్క ప్రతిష్టాత్మక ప్రజా రవాణా వ్యవస్థ అయిన మన హైదరాబాద్ మెట్రో ఈరోజు రాజకీయ దుర్వినియోగానికి, ఎప్పటికప్పుడు మారే నిర్ణయాలకు మరియు విధానపరమైన పక్షవాతానికి ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది మెట్రో అనేది. సాధారణ ప్రయాణికులు ట్రాఫిక్ గందరగోళంలో నరకం చూస్తుంటే ఈ వరుసగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు, అంతకుముందు బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్, ఈ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ని ప్రజా ఉపయోగకరమైన సాధన కాకుండా ఒక రాజకీయ ఫుట్బాల్ లాగా వాడుకున్నాయి. ఫేజ్ 1లో పూర్తిగా లైన్ల నుండి ఫేజ్ 2లో పూర్తిగా మార్చేసి అటకెక్కించిన బ్లూ ప్రింట్ వరకు హైదరాబాద్ మెట్రో కథంతా పరిపాలనాపరమైన అస్తవ్యస్తతో నిండిపోయింది. ఈరోజు మనం ఇక్కడికి ఎలా చేరుకున్నాం, దీనికి అసలు ఎవరు బాధ్యులు, మరియు సాధారణ పౌరులు ఎలా అంతిమంగా నష్టపోతున్నారనే విషయాలను అయితే వివరంగా ఒకసారి విశ్లేషించుకుంటే, ఫేజ్ 1లో లోపాలు, తర్వాత పాత బస్తీ, నిర్లక్ష్యం. ఫేజ్ 2 వైఫల్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొదట మనం ఈ ఫేజ్ 1లో మిగిలిపోయిన ఈ లోపాలని చూడాలి. ఇది ఎప్పుడూ పూర్తి కాలేదు. ఇందులో జరిగిన అత్యంత ఘోరమైన లోపం ఏంటంటే, చారిత్రాత్మక పాత బస్తీలోకి వెళ్లాల్సిన 5.5 కిలోమీటర్ల మెట్రో లైన్ను వదిలేయటమే. మనం ఒక ఇమేజ్ పెడుతున్నాను, క్లియర్గా చూడొచ్చు. సోషల్ మీడియా ఆర్కీవ్స్లో ఉన్న చారిత్రక సందర్భాన్ని ఒకసారి గమనిద్దాం. తెలంగాణ ఏర్పాటుకి ముందు మెట్రో పనులు ముందుకు సాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అప్పటి నాయకత్వం హెచ్చరించింది. కట్ చేస్తే 2020 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంఐఎం నుండి స్థానిక రాజకీయ సహకారం కావాలని అభ్యర్థించే స్థాయికి కథ మారింది. 2014 కంటే ముందు, స్క్రీన్ మీద పెడుతున్నాను, 2014 కంటే ముందు మెట్రో పూర్తయితే హైదరాబాద్ రోడ్లపై రక్తం ఓడుతుందని కేసీఆర్ హెచ్చరించారు. 2020లో ఓవైసీ మరియు అందరు ఎమ్మెల్యేలు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను అనే లెవెల్కి వచ్చాడు ఆయన. ఆఖరికి
తుష్టీకరణ అంటే ఎపీస్మెంట్ రాజకీయం మరియు స్థానిక వ్యతిరేకత కారణంగా ఈ మెట్రో లైన్ అలైన్మెంట్ ఏళ్ల తరబడి నిలిచిపోయింది. దీనివలన అత్యంత రద్దీగా ఉండే పాత బస్తీ జనాభా ఆధునిక రవాణా సౌకర్యానికి పూర్తిగా దూరమయ్యారు. ఇంజనీరింగ్ లాజిక్ కంటే రాజకీయ పొత్తులకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఫేజ్ 1 మొదటి నుంచి ఈ నిర్మాణాత్మకంగా దెబ్బతింది కూడా. ఇంకా కేటీఆర్ హడావుడి ప్రణాళికలను అట్లాగే బ్లేమ్ గేమ్ చాలా తెలివిగా ఆడాడైనా ఫేజ్ 1 లోపాలని సరిదిద్దటం మరియు పాత బస్తీ అలైన్మెంట్ని పూర్తి చేయటం పక్కన పెట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేటీఆర్ నేరుగా ఫేజ్ 2కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆర్థికంగా లాభదాయకమైన మరియు పక్కా ప్లాన్ చేసిన బ్లూ ప్రింట్ సిద్ధం చేయడానికి బదులు వాళ్ళు ఏం చేశారు, ఒక హడావిడి సరిగ్గా సమన్వయం లేని ప్రతిపాదనని తయారు చేసి ఆమోదాలు మరియు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. మనం చూస్తే ఈ రైడర్షిప్ అంచనాలు ఆర్థిక లాభదాయకమైన మరియు ఫేజ్ 1తో దీని అనుసంధానం గురించి కేంద్ర ప్రభుత్వం సహజమైన చట్టబద్ధమైన ప్రశ్నలను అడిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తక్షణంగా ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది అంటూ పెద్ద ఎత్తున ఒక పిఆర్ ప్రచారాన్ని ప్రారంభించారు. తమ వైపు పేపర్ వర్క్ సరిగ్గా లేదనే మరియు హోంవర్క్ చేయలేదనే ప్రాథమిక నిజాన్ని దాచడానికి ఇది ఒక సులువైన కఠినంగా ఉపయోగపడింది. రేవంత్ రెడ్డి ఆ తర్వాత యూటర్ను ప్రస్తుతం అంతా కూడా గందరగోళం. ఆ తర్వాత 2023 ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వం వచ్చాకన్నా ఈ ప్రాజెక్టు ఒక దారికి వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అలా జరగలేదు. రాజకీయ పంతాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ రూపొందించిన మొత్తం ఫేజ్ 2 ప్లాన్ని రద్దు చేసింది. 7 కారిడార్లలో ఏకంగా 122 కిలోమీటర్ల భారీ నెట్వర్క్ను మారుస్తూ మొత్తం ప్లాన్ని మార్చేశారు. కానీ ఒక ఇమేజ్ పెడుతున్నా దాని ప్రకారం ఆ కథనం ప్రకారం ఈ నిర్ణయం మొత్తం విస్తరణ ప్రణాళికలను మళ్ళీ మొదటికి స్క్వేర్ 1కు వచ్చేలాగా చేసింది. ఇప్పుడున్న రిపోర్టు ప్రకారం ఈ అనాలోచిత విధాన మార్పుల వలన ఎలాంటి పరిణామాలు వచ్చాయో ఒకసారి మీరే చూడండి. నిధుల నిలిపివేత, ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రావాల్సిన 13,527 కోట్ల భారీ రుణం, ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకపోవటం మరియు వివిధ మంత్రిత్వ శాఖల మధ్య పరిపాలనాపరమైన ఘర్షణ కారణంగా పూర్తిగా నిలిచిపోయింది. మళ్ళీ మొదటి నుండి వాల్యుయేషను ఫేజ్ 1ని ఫేజ్ 2తో ఎలా అనుసంధానించవచ్చో పరిశీలించడానికి ఈ ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ సంస్థని పిలిపించి ఫేజ్ 1కి మళ్ళీ కొత్తగా వాల్యుయేషన్ చేయించుకున్నారు. ఇది పూర్తిగా రాజకీయ యుద్ధం అని చెప్పచ్చు. ప్రాజెక్టు ఇలా మూలన పడి ఉంటే మరోవైపు కేటీఆర్ 30,000 కోట్ల మెట్రో రైల్ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకి లాభం చేకూర్చడానికే 250 ఎకరాల్లో మెట్రో భూముల్ని బదలాయించడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం పాడిన పాటనే పాడుతోంది. తాము పూర్తిగా మార్చేసిన ఇంకా సరిగ్గా పరిశీలించని ప్రణాళికలకు కేంద్రం ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వెంటనే ఆమోదించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ఎలాంటి కష్టాలు తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చూస్తే మనం రాష్ట్ర నాయకులు ఇలా రాజకీయ ఆరోపణలు చేసుకుంటుంటే క్షేత్రస్థాయిలో ఫేజ్ 1 పరిస్థితి ఊగిసలాడుతోంది. అప్పుల భారం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి సకాలంలో మద్దతు లభించకపోవటం వల్ల ఫేజ్ 1ని నడుపుతున్న ఎల్ఎన్టీ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఒకానొక దశలో వారి ప్రాజెక్టు నుండి తప్పుకోవాలని లేదా బాధ్యతల్ని అప్పగించేయాలని అనుకుంటున్నట్టు స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చిన ఒక సమయంలో అయితే పరిస్థితి పూర్తిగా దిగజారకుండా కాపాడడానికి ఎవరు ముందుకు వచ్చారు మళ్ళీ ఒకసారి చూస్తే మనం ఈ అప్పుల ఖర్చుల్ని తగ్గించడానికి ఐఆర్ఎఫ్సి వంటి కేంద్ర సంస్థల ద్వారా భారీ రీఫైనాన్సింగ్ ప్యాకేజింగ్లను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం పదే ఈ రద్దు నివారించడానికి మరియు పునర్వ్యవస్థీకరణకి ప్రయత్నించింది. కానీ రాష్ట్ర నాయకత్వం ఈ రాష్ట్రంలో నాయకత్వం మారిన ప్రతిసారి ప్రభుత్వం మొత్తం బ్లూ ప్రింట్ని మార్చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్థిరమైన దీర్ఘకాలిక నిర్ణయాన్ని ఎలా తీసుకోగలదు? మీ సొంత రాష్ట్ర విధానమే ఒక స్థిరమైన లక్ష్యం లేనప్పుడు
మీరు ఉమ్మడి భాగస్వామ్యాన్ని అంటే జాయింట్ వెంచర్ని ఎలా నిర్మించగలరు, లేదా వేల కోట్ల కేంద్ర నిధుల్ని ఎలా పొందగలరు? ఇదేది ఆలోచించట్లేదు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అంతిమంగా చూస్తే నష్టపోతుంది ఎవరు? సామాన్య పౌరుడే. ఇదే హైదరాబాద్ మెట్రోలో ఉన్న విషాదకరమైన విచిత్రం, అసలు కారిడార్ను పూర్తి చేయకుండానే ఫేజ్ 1లోని ఆర్థిక లోపాలని సరిదిద్దుకుంటూ, లేదా పాత బస్తీ కనెక్టివిటీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2కి సంబంధించిన పెద్ద పెద్ద ప్రచారాలు చేయటం వింతగా మారిపోయింది. స్పష్టంగా నేను పెట్టిన ఇమేజ్లో పేర్కొన్నట్లుగా ఫేజ్ 1పై పూర్తి నియంత్రణ సాధించకుండా మరియు సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సజావుగా ఉమ్మడి భాగస్వామి జాయింట్ వెంచర్ను కూడా ఏర్పాటు చేసుకోలేదు. అందుకే ఈ విస్తరణ పనులన్నీ కూడా నిలిచిపోయినాయి. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు వేల కోట్ల భూ కుంభకోణాలు మరియు కప్పిపుచ్చే ప్రయత్నాల గురించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటే అసలు నష్టపోతుంది ఎవరు? రోజు ట్రాఫిక్ల్లో గంటల కొద్దీ నలిగిపోతున్న ఐటీ ఉద్యోగి, వేగవంతమైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న పాత బస్తీలోని దినసరి కూలి. అవును, అంతిమంగా నష్టపోతుంది మీరే, సాధారణ పౌరుడే. హైదరాబాద్కి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా అవసరం. కానీ మన నాయకులు రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ఉపయోగానికే ప్రాధాన్యత ఇచ్చేంత వరకు ఈ మెట్రో విస్తరణ ఈరోజు ఎక్కడుందో రేపు అక్కడే ఉంటుంది. అంటే మళ్ళీ మొదటికే. థ్యాంక్ యూ.